రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేబర్ శాఖ అధికారులు చేతులు దులుపుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దారుణం. ఇది కార్మికులకు నష్టం జరిగేటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రధానంగా ఏందని చెప్పేసానంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది చిలుకు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నీరుగార్చడం కోరుతూ అదేవిధంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్ల రూపాయలు దోచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు బంగారు బాతుగుడ్డులు ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డును ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. దీని ద్వారా 1000 మంది అంటే 25 లక్షల మంది దాకా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని వెంబడి ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కనుక వెనక్కి తీసుకోకపోతే రేపు జరగబోయేటువంటి మహాధరణ కార్యక్రమంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం అనేది జరిగింది. వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ విధానాన్ని టెండర్ విధానాన్ని వెంబడి రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే గతంలో ఇచ్చిన విధంగానే వెల్ఫేర్ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు జరగబోయేటువంటి ఆందోళన కార్యక్రమానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లేబర్ శాఖ అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.